ఏది నీ వెనక రాదు. అయితే తరము వెంబడి తరము గతించిపోతుంది. ఈరోజు మనం ఉన్నాం, రేపొద్దున మనం ఉన్నాం, మన తర్వాత మన పిల్లల తరం వస్తుంది, వాళ్ళ పిల్లల తరం వస్తుంది. ఇట్లా మనం కొంతకాలం బ్రతకటం ఖాళీ చేసేటం. వీళ్ళందరూ ఎన్ని సంపాదించి కష్టపడి ఎన్ని ఇట్లా సెట్ చేసి వీళ్ళు వెళ్ళిపోతున్నారు, అవన్నీ ఉండిపోతున్నాయి. ఇంటి ముందు చెట్టు అలాగే ఉంది, నువ్వు కొన్న బంగారం అలాగే ఉంది, బైక్ అలాగే ఉంది, కారం, నువ్వు వెళ్ళిపోతున్నావు. తరం వెంబడి తరం గతించిపోతుంది, భూమాత్రం ఎల్లప్పుడూ నిల్చున్నది. పూర్వులు జ్ఞాపకములకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకము ఆ తర్వాత ఉండబోవు వారికి కలగదు. మీ నాన్నగారు ఉన్నారు కదా, మా నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారు, మీ నాన్నగారు ఉన్నారుగా, ఆయన ఏమవుతాడు నీకు? తాత. వాళ్ళ తాత పేరు చెప్పండి, నాకు తెలియదు. మీ తాత గారు ఆయన ఏం పని చేసేవాడు, ఏం బిజినెస్ చేసేవాడు, అసలు ఎలాంటి వ్యక్తి చెప్పండి, తెలియదు, నాకు కూడా తెలియదు. మనం గుర్తుపెట్టుకు మర్చిపోవడం కాదు అసలు వాళ్ళ గురించి. ఇప్పుడు ఈ సంవత్సరం మొత్తంలో ఒక్క రోజున నేను ముత్తాత గురించి తాత గురించి ఆలోచించడం చేయతండి. నేను ఎప్పుడు అసలు ఈ సంవత్సరం కాదు, నా జీవితంలో ఒకసారి కూడా వాళ్ళు ఎవరు కూడా తెలియదు నాకు. ఇక ముత్తాత అయిపోయాం, ఇంకా 4 తరాలు వెనక్కి వెళ్తే అసలు ఎవరో కూడా మనల్ని కూడా తర్వాత వాళ్ళు మర్చిపోతారు. తరం వెంబడి తరం పూర్వీకులు ఎవరో జ్ఞాపకానికి రాదు. మనుషులు ఈ భూమి మీద బ్రతికి ఖాళీ చేసేస్తున్నారు, కానీ సంపాదించిందంతా ఇక్కడ ఉండిపోతుంది అని చెప్తున్నాడు ఆయన. ఇది వేస్తే కదా, దీనివల్ల ఉపయోగం ఏముంది అంటున్నాడు ఆయన. నా వెనుక రాని దానికోసం ఇంతకాలం నేను కష్టపడింది, ఇంతమంది అబద్ధం ఆడింది, ఇంత కొట్లాట చేసింది, ఇన్ని కోట చుట్టూ తిరిగింది, ఈ పొలం కోసం ఇంతకాలం తిరిగింది, దీనికోసం విడిచిపెట్టిపోవాలా? ఇదంతా వ్యర్థమే అంటున్నాడు ఆయన. 2వ అధ్యాయంలో ప్రసంగ గ్రంథంలో 17వ వచనం నుంచి చూస్తే, ఇది చూడగా సూర్యుని కింద జరుగునది నాకు వ్యసనము పుట్టించను, అంతయు వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్టుగాను కనబడెను, గనుక బ్రతుకుట నాకు అసహ్యం ఆయన. గాలి కోసం మనం పోరాడితే గాలి మనం పట్టుకోలేం కదా. నేను సంపాదించిందంతా విడిచిపెట్టిపోతుంటే, ఈ విడిచిపెట్టిపోయే దానికోసమా ఇంతకాలం నేను ఇంతమందితో కొట్లాడి, ఇన్ని అబద్ధాలు, ఇన్ని కుట్రలు చేసి ఇంతకాలం కష్టపడి రాత్రనక పగలనక నిద్రలు ఆహారాలు మానేసి చెమట కార్చి చేసింది దీనికోసమా? నా వెనక ఏది రాదా? గాలి కోసం ప్రయాసపడినట్టే అయిందిగా ఇదంతా. ఇక నా బ్రతుకు మీద అసహ్యం పుట్టిందట ఆయనకి. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలెనని తెలిసికొని నేను వాటి ఎందు అసహ్యపడి తిని. నేను సంపాదించి కష్టపడిన కారు నా తర్వాత వాడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలా? నేను ఇంత కష్టపడి 2 కోట్లు పెట్టి కట్టిన ఇల్లు నా తర్వాత వాడికి వదిలిపెట్టి వెళ్ళిపోవాలా? ఆలోచించండి మీరు, అవునా కదా? మనం సంపాదించేదంతా ఎవరు విడిచిపెట్టేయాలి? మన తర్వాత మన బిడ్డలకు అనుకోండి. ఆ పిల్లవాడు తల్లిదండ్రులు కొట్టేవాడైనా, తల్లిదండ్రులు ఇంటి నుంచి గెంటేసేవాడైనా సరే, ఆస్తి ఎవరికి చెందిద్ది? వాడికే చెందిద్ది. తల్లిదండ్రులు కొట్టినా, తల్లిని దూషించినా, తల్లిని బూతులు మాట్లాడినా, తండ్రిని కత్తితో పొడి చేసినా, ఆస్తి అంతా ఎవరికి చెందిద్ది? వాడికే. ఇంత కష్టపడి రూపాయి కూడబెట్టుకుని ఇంత ఆస్తి సంపాదిస్తే ఈ దరిద్రుడికి ఇచ్చేసి వెళ్ళిపోవాలా నేను? నన్ను కొట్టినోడికి, నా భార్యని దూషించినోడికి, సొంత తల్లి మెడ మీద కాలు పెట్టి తొక్కినోడిని వీడికి ఇచ్చేసి పోవాలా? ఇదంతా ఎంత బాధాకరంగా ఉంటుంది చూడండి. ఇంకా తర్వాత వాడికి ఇచ్చేసి పోవాలని వాటి ఎంతో అసహ్యం కలిగిందంట ఆయనకైతే. వాడు జ్ఞానం గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను. అయితే సూర్యుని కింద నేను ప్రయాసపడి జ్ఞానము చేసి సంపాదించుకున్న నా కష్టఫలం అంతటిని మీదను వాడు అధికారి అయి ఉండును, ఇది వ్యర్థమే. ఆ వచ్చేటోడు, నా తర్వాత వచ్చేవాడు బుద్ధిహీనుడు ఉంటాడో, తాగుబోతాడో, తిరుగుబోతాడో నాకేం తెలియదు. కానీ నేను ఇంతకాలం కష్టపడిందంతా వాడి చేతిలో పెట్టేసుకోవాలా? ఇది ఆలోచిస్తుంటే చెప్పే గాలి కోసం ప్రయాసపడినట్టుంది, ఇదంతా వేస్ట్గా కష్టపడినట్టు ఉంది. ఎవరికో విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిన విషయం తలుచుకుంటుంటేనే ఆయనకి అసహ్యం వేస్తుందంట జీవితం మీద చెప్తున్నాడు ఆయన. ఇంకా చెప్తూ ఆయన 22వ వచనంలో, సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేతను వాడు తలపెట్టు కార్యం అన్నిటి చేతను వానికి ఏం దొరుకుతున్నది? వాని దినములన్నీ శ్రమకరములు, వాని పాటలు వ్యసనకరములు, రాత్రి ఎందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు, ఇది వ్యర్థమే. ఎంత సంపాదించిన మనసుకి మనుష్య నెమ్మది ఉండదట. అన్న పానములు పుచ్చుకున్నట కంటేను
తన కష్టార్జితము చేత సుఖపడుట కంటే నరునికి మేలుకరమైనది ఏదీ లేదు. ఒక్కటే మేలుకరంగా అనిపించిందంట ఆయనకి. ఏంటి తెలుసా? అన్నపానాలు కూర్చుకుంట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటేను నరునికి మేలుకరం ఇంకేం లేదంట. భోజనం హ్యాపీగా బిర్యానీ తింటుంటేనే కడుపు కొంచెం చల్లగా ఆనందంగా హ్యాపీ, ఇది ఒక్కటే హ్యాపీ అనిపిస్తుంది తప్ప ఇంకేది హ్యాపీ అనిపించట్లేదు. అది ఇదిను ఇక్కడ ఈ మాట చూడండి, ఇదిను దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేనే. నువ్వు ఆ మొదట భోజనం తిని సంతోషించడం కూడా దేవుని దయ వల్లనే జరుగుతుంది అది. ఎందుకని దేవుని దయ నీకు ఎట్లా లేకపోతే ఆ ప్లేట్ అన్నం కూడా తినలేదు. నువ్వు అన్నం తిని సంతోషపడాలన్నా కూడా ఇది ఎవరి వల్ల జరిగిందంట? దేవుడు. ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దేవుని కృప లేకుండా, దేవుని కనికరం నీ మీద ఉంది కాబట్టి నువ్వు ప్లేట్ భోజనం తినగలుగుతున్నావు. ప్లేట్ భోజనం ముందు పెట్టుకొని చచ్చిపోయిన ఎంతమంది ఉన్నారు తెలుసా? హార్ట్ అవ్వచ్చు. తినే భాగ్యం లేక. మా అత్తగారి అమ్మగారు కూడా భోజనం ఎట్లా పెట్టుకుంది, ఫస్ట్ ముద్ద ఎట్లా ఎక్కింది అంతే, ఈ ముద్ద మధ్యలోనే ఇట్లా ఆగిపోయింది, పడిపోయింది, చనిపోయింది. కొంతమంది కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళు బిర్యానీ తినలేరు, ఏమంటే స్వీట్ తినలేరు, షుగరు, బీపీ, ఆయాసం, అల్సరు, ఏమంటే రకరకాల వ్యాధులు. ఒక మంచి భోజనం, ప్లేట్ భోజనం తినలేని పరిస్థితి. అది తినాలంటే దేవుని కనికరం ఉండాలి, దేవుని కృప ఉండాలి, అది తినే భాగ్యం ఉండాలి. అది కూడా దేవుని వల్లే కలుగుతుంది, అసలు మన వల్ల ఏమి కలగదు అనే విషయాన్ని ఆయన తలుచుకుంటే చాలా బాధ కలుగుతూ ఉంది అని ఆయన బాధపడుతున్నారు. మనుషుల ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. మనుషులు ఇది ఆలోచిస్తున్నారంట. విడిచిపెట్టిపోయే దాని గురించి ఇంకెందుకు ఆలోచిస్తున్నావు? రేపు చచ్చిపోతాం కాబట్టి బతకాలని చూస్తున్నావు, ఎట్టొకటి ఎంజాయ్ చేయాలని చూస్తున్నావు. కానీ అసలు మనుషులు తరం వెంబడి తరం గతించిపోతుంది, ఇవన్నీ ఉంటున్నాయి. అసలు వీటి మీద ఇప్పుడు ఈరోజు మనిషి టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి ఈరోజు పులిని కూడా కంట్రోల్ చేయగలుగుతాడు, మనిషి పాడించగలుగుతాడు, మచ్చిక చేసుకోగలడు. మనిషి దేన్నైనా మచ్చిక, ఏనుగునైనా మచ్చిక చేసుకోగలడు, పులినైనా సింహానైనా మచ్చిక చేసుకోగలడు. ఈరోజు చంద్రమండలం పైన ఎక్కగలిగినంత స్థాయిలో మనిషి ఈ ప్రపంచాన్నే పరిపాలించి, ప్రకృతినే రాజు అన్నమాట, కింగ్ అనమాట మనిషి అంటే. మనిషి కంటే గొప్పడు ఏ జంతువు కాదు, ఏ వస్తువు కాదు ఈ భూమి మీద. అలాంటి మనిషే వెళ్ళిపోతున్నాడు. మనిషి పాదాల కింద ఉన్న ఈ ప్రకృతి ఉండిపోతుంది. ఇదేంటి, అది ఉండిపోవటం ఏంటి, నేను పోవటం ఏంటి? అసలు నేను ఉండాలి, అది పోవాలి, కానీ నేను ఎందుకు ఉండకూడదని ఆలోచించే వ్యక్తే లేడు. ఎట్లాగో చచ్చిపోతాం కాబట్టి ఎంజాయ్ చేద్దాం, పెళ్లిళ్ళు చేసుకుందాం, ఇల్లు కొడదాం, ఆస్తులు సంపాదించుకుందాం, మనసుకు నచ్చింది చేద్దామని ఆలోచిస్తున్నాడు. కానీ మనిషి అసలు తరం వెంబడి తరం ఎందుకు గతించిపోతుంది? ఇవన్నీ ప్రకృతి మొత్తానికి నేను కింగులు కదా, నేను వాడుకునే వస్తువులు కోట్ల సంవత్సరాలు ఉండటం ఏంటి, నేను 60-70 సంవత్సరాలకి బగిరిదండి వెళ్ళిపోవడం ఏంటి? అసలు ఎందుకని అలాగా? అసలు ఎందుకు ఇది జరుగుతుంది అని ఆలోచించేవాడు లేడు. ఎట్టాగో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఎంజాయ్ చేస్తున్నాం అనే ఆలోచనతో మనిషి ఉన్నాడు. అందుకే ఒక మంచి వ్యక్తి, దేవుని భయం కలిగిన వ్యక్తి ఏమని ఆలోచిస్తున్నాడు తెలుసా? ఒకసారి ఆ మాట చూద్దాం మనం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో, ఇర్మియా గ్రంథం 8:20 చూస్తే చక్కని మాట ఉంది అక్కడ. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయేను, మనము రక్షణ నొందకయే ఉన్నాము. టైం చాలా విలువైందని మనం చెప్తుంటాం కదా. గడిచిపోయిన కాలం మరలా రాదని మనం చెప్తుంటాం కదా. తరం వెంబడి తరం గతించిపోతున్నట్టు ఈ కాలాలు, ఋతువులు కూడా గతించిపోతున్నాయి. అక్కడ చెప్తున్నాడు, కోతకాలం గతించుతున్నది, గ్రీష్మకాలం కూడా జరిగిపోయాను. అంటే టైం గడిచిపోతుంది, మన వయసు కూడా పెరిగిపోతుంది, కానీ మనం ఇంకా రక్షణ పొందట్లేదు. ఈ వ్యక్తి విచిత్రంగా ఆలోచిస్తున్నాడు కదా. కాలం వెళ్ళిపోతుంది, తరం వెళ్ళిపోతుంది, మనం కూడా వెళ్ళిపోతాం కాబట్టి ఎంజాయ్ చేద్దాం అంటలేదు ఈయన. కానీ మనం ఇంకా రక్షణ పొందలేదు, రక్షింపబడలేదు. దేని నుంచి రక్షణ? అసలు రక్షణ అంటే ఏంటి? ఈ వ్యక్తి విచిత్రంగా ఆలోచిస్తున్నాడే. అందరేమో రేపు ఎట్లా చచ్చిపోతాం కాబట్టి తిందాం, తాగుదాం, ఎంజాయ్ చేద్దాం, ఇల్లు కట్టుకుందాం, ఆస్తులు సంపాదించుకుందాం అనుకుంటే, ఈ వ్యక్తి ఏమో కాలం, గ్రీష్మకాలం వెళ్ళిపోయింది, కోతకాలం వెళ్ళిపోయింది, ఇంకా మనం రక్షణ పొందలేదు ఏంటి అని ఆలోచిస్తున్నాడు. రక్షణ పొందకపోతే ఏదో భయంకరమైన నష్టం ఉందన్నమాట. టైం అయిపోతుంది, కాలం గడిచిపోతుంది, మన వయసు మీద పడుతుంది, మనం రక్షణ పొందట్లేదు ఏంటి, రక్షణ పొందకపోతే మన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాడు. మనుషులందరూ తినడానికి, తిరగటానికి, ఎంజాయ్ కోసం ఆలోచిస్తుంది. ఈ ఒక్క వ్యక్తిని ఇక్కడ మనం చూస్తున్నాం, మనం ఇంకా రక్షణ పొందట్లేదు ఏంటి అని ఆలోచిస్తున్నాం.
ఇక దేవుని ఆలోచన విధానం ఎలా ఉందో చూద్దాం ఒకసారి. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, 1 తిమోతి పత్రిక 2:4 ఆయన అంటే దేవుడు మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవుని మనసులో ఉన్న బలమైన ఆశ, కోరిక ఎంత తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలి. ఇగో ఇంతకు ఆ వ్యక్తి కూడా మనం ఇంకా రక్షణ పొందలేదేంటి, కాలం టైం గడిచిపోతుంది అన్నాడు కదా. ఇక్కడ దేవుడు కూడా మనుషులందరి పట్ల ఒక ఆశ కలిగి ఉన్నాడు, ఒక కోరిక కలిగి ఉన్నాడు. ఏంటో తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలట. అందరూ, ఏ ఒక్కరి కూడా ఇక్కడ ఎక్సెప్షన్ లేదు. ప్రతి ఒక్కరు మనుషులందరూ రక్షణ పొందాలని దేవుని ఆలోచన. అందుకే ఇందాక చెప్పారు కదా ఒక మాట, దేవుడు మీ తలంపులు నా తలంపులు భూమికి ఆకాశానికి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో అలా ఉంది. మీరేమో ఎట్టాగో చచ్చిపోతాం కాబట్టి తిందాము, త్రాగుదాము, ఎంజాయ్ చేద్దాము, ఇల్లు కట్టుకుందాం, పెళ్లి చేసుకుందాం, నాన్న నాటుదాము అని మీరు ఆలోచిస్తున్నారు. కానీ సృష్టికర్త అయిన దేవునిగా నేనేం ఆలోచిస్తున్నాను తెలుసా? మీరందరూ రక్షణ పొందాలి. కిందకి చూస్తే ఇంకా 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయము, లేకపోతే అదే 1 తిమోతిలో చూద్దాం ఇంకో మాట. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే చివరి మాట ఏముందంటే, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చింది. దేవుని మనసులో ఒక బలమైన ఆశ ఉంది మానవ జాతి పట్ల. ఏంటి తెలుసా? మనుషులందరూ రక్షణ పొందాలి. మరి రక్షణ పొందాలంటే ఏం చేయాలి అంటే, మనుషుల ఆలోచనలో ఎట్లాగది లేదు కాబట్టి దానికి సొల్యూషన్ కూడా దేవుడే చెప్తున్నాడు. ఏమో తెలుసా? ఈ మనుషులను రక్షించడానికి, మానవ జాతిని రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చును. జీసస్ క్రైస్ట్ హ్యాస్ కమ్ ఇంటూ దిస్ వరల్డ్ టు సేవ్ ది సిన్నర్స్, టు సేవ్ ది సిన్నర్స్. పాపులను రక్షించడానికి వచ్చాడు. రక్షణ, మనం రక్షణ పొందకపోతే, రక్షించబడకపోతే ఏదో భయంకరమైన నష్టం ఉంది. దేవుడు అదే ఆలోచిస్తున్నాడు. నువ్వు రక్షణ పొందాలని దేవుడు ఆలోచిస్తున్నాడు. నీవు రక్షణ పొందడం కోసమే యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడంట. నిన్ను రక్షించడానికి, ద ఓన్లీ పర్పస్ హీ కేమ్ ఇంటూ దిస్ వరల్డ్ ఈజ్ టు సేవ్ యూ. మనల్ని రక్షించడానికే ఆయన వచ్చాడు. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన ప్రభు తన వాగ్దానంను గూర్చి ఆలస్యము చేయవాడు కాదు, కానీ ఎవడునూ నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు. ఎవ్వడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదంటండి. అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షణ పొందాలి, అందరూ రక్షింపబడాలి. కాబట్టి దేవుడే నరవతారం ఎత్తి యేసుక్రీస్తు అనే పేరు మీద భూలోకానికి నడిబొడ్డు ఉన్నటువంటి ప్రదేశం ఇజ్రాయిల్ దేశంలో ఆయన పుట్టాడు. ఆయన అందరికీ సంబంధించిన వాడని తెలియడం కోసం భూలోకానికి నడిబొడ్డు ప్రదేశం మధ్యధరా సముద్రానికి పక్క భాగం. మధ్యధరా సముద్రం అంటే తెలుసా? ధర అంటే భూమి, భూమికి మధ్యలో ఉన్న సముద్రం. భూమి మొత్తాన్ని మీరు ఆ పటాన్ని, ప్రపంచ పటాన్ని మీరు ఫోల్డ్ చేయండి, ప్లస్ ఎట్లాగా మడవండి. ఆ ప్లస్ ఇట్లా అడ్డంగా నిలువుగా మడిచేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేసేస్తే మధ్యలో ఆ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో సెంటర్ లో, అక్కడ ఉన్నదే మధ్యధరా సముద్రం, ఇజ్రాయెల్ దేశం. భూమికి మధ్యలో అంటే ఆయన అందరి వాడు, అందరికి సంబంధించిన వాడు. దేవుడే నరవతారం ఎత్తి ఈ లోకానికి యేసుక్రీస్తు అనే పేరు మీద వచ్చింది. ఎందుకోసం తెలుసా? నిన్ను నన్ను రక్షించడానికి. ఎందుకని? దేవుని బలమైన కోరిక అదే, మానవ జాతి మొత్తం రక్షించబడాలనేది. ఎందుకు రక్షించబడాలి మానవ జాతి అని అంటే, ఇప్పుడు అసలు విషయానికి వచ్చేస్తాను, నేను ముగించిపోతున్నాను, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇదంతా, ఈ నేపథ్యం అంతా దీనికోసం నేను చెప్పాను. మానవుల ఆలోచన విధానం ఎలాగుంది భూమి మీద, దేవుడు దేని గురించి ఆలోచిస్తున్నాడు, దేవుడు దేని గురించి ఆలోచించి ఏం నిర్ణయం తీసుకున్నాడు అని అంటే, తన కన్న కుమారుణ్ణి ఈ లోకానికి పంపించే నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకని ఇంత పెద్ద ప్రణాళిక సంకల్పాన్ని దేవుడు చేశాడు అని అంటే, ఒక చరిత్ర తెలుసుకోవాలి మనం. భూమి పుట్టినప్పుడు, మొదటి దినాల్లో మానవ జాతిని సృష్టించినప్పుడు, మొట్టమొదటి దంపతులు, మానవులు, భార్యాభర్తలు దేవునికి విరోధంగా ఒక పాపం చేశారు. ఇది మానవ జాతి యొక్క చరిత్ర. మొట్టమొదటి ఆ మూల పురుషుల యొక్క చరిత్ర, ఆది దంపతుల యొక్క చరిత్ర, అవ్వ ఆదాముల చరిత్ర.
వాడు ఎప్పుడైతే పాపం చేశారో, ఎప్పుడైతే పాపం అనేది శరీరంలో ప్రవేశించిందో, ఆ పాపం శరీరంలో ప్రవేశించగానే ఒక శాపం వచ్చింది. ఏంటి తెలుసా? ఈ శరీరానికి మరణం వచ్చింది. రేపు చచ్చిపోదాం కాబట్టి తిందాం తాగుదామని మన మనుషులందరూ మాట్లాడుకుంటున్నారు కదా. మనం బాటనీ, జువాలజీ, మ్యాథమెటిక్స్, సైన్స్, హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్ ఈ చదువుకుంటున్నాం. అసలు నీ పరిస్థితి, నీ జీవిత చరిత్ర ఏంటి? నీ లోపల ఉన్న నీకు వస్తున్న మరణం ఎలాగొచ్చింది? అసలు ఏ బుక్స్ లో చదువుకుంటున్నావు నువ్వు? నీ చుట్టూ ఉన్నదంతా చదువుకుంటున్నావు. నీ పరిస్థితి ఏంటి? నీలో ఉన్న ఈ మరణం అసలు ఎందుకు వచ్చింది? చరిత్ర ఏం చెప్తుంది? మనలోనికి పాపం అనేది ఎప్పుడు ప్రవేశించిందో మనకి శాపం అనేది వచ్చింది. ఆ శాపమే ఈ శరీరానికి ఉన్న మరణం. ఈరోజు నీ మీద నా మీద ఉన్న ఆ శాపం మనం చేస్తే వచ్చింది కాదు. ఆ ఆది పురుషుడైనటువంటి ఆదాము అనే వ్యక్తి చేస్తే వచ్చింది శాపం. ఆ శాపం అనేది లాస్ట్ నేను ఆ మాట చెప్పలేదు ఇప్పుడు దాకా. అసలు సరే, మంచిది. కాసేపు ఇక్కడ మానవ జాతి చరిత్రను మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే అసలు మనలో ఉన్నటువంటి ఈ మరణం అనేది ఎలాగొచ్చింది, ఎందుకు వచ్చింది అంటే మొట్టమొదటి ఆ మానవుడు పాపం చేయటం వల్ల, ఈ శరీరంలో ఆ పాపం ప్రవేశించడం వల్ల ఈ శరీరానికి ఒక శాపం వచ్చింది. ఆ శాపం ఏంటి అని అంటే ఏంటి చెప్పండి? ఆ శాపం మరణం. జాగ్రత్త గమనించండి. ఈ మరణం అనేది దేనికి వచ్చింది అని అంటే మనం ధరించుకున్న శరీరానికి వచ్చింది. కానీ శరీరం లోపల ఈ శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మ అనే ఒక ఎంటిటీ ఉంటుంది, తెలుసు కదా మీకు? ఆ ఆత్మ అనే ఎనర్జీ, దానికి ఈ శరీరం లోపల ఉన్న ఆత్మకి మరణం అప్పుడు రాలేదు. కానీ మరణం అనే శాపం పైనున్న మనం ధరించుకున్న శరీరానికి వచ్చింది. ఈ శరీరానికి మరణం అనే శాపంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది. ఏంటంటే పాపం అనే స్వభావం, నేచర్. ఇందాక సిస్టర్ గారు సాక్ష్యంలో ఈ మాట క్లియర్ కట్ గా నొక్కి చెప్పారు. ఏంటి తెలుసా? ఇప్పుడు పిల్లల్ని స్కూల్కి పంపించినప్పుడు నువ్వు గిచ్చమని, గిల్లమని, అల్లరి చేయమని, పెన్సిళ్ళు, ఇవన్నీ వాటర్ బాటిల్ దొంగతనాలు చేయమని ఎవరు చెప్పకపోయినా ఎందుకు చేస్తున్నారు అని అంటే వారిలో ఉన్న ఆ నేచర్, ఆ స్వభావం, బై బర్త్ వచ్చే ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావం వారిని చేయిస్తుంది అన్నారు కదా. ఈ శరీరం లోపల, ఈ శరీరానికి మరణం అనే శాపంతో పాటు ఈ శరీరం లోపల ఒక పాప స్వభావం కూడా వచ్చింది. ప్రాచీన స్వభావం, వేరొక నియమం అంటారు దాన్ని. దేవుడు పెట్టిన నియమం కాకుండా వేరొక నియమం మన శరీరంలో ఉంది. అదే పాప నియమం, పాప స్వభావం. ఆ స్వభావం నీ చేత పాపాన్ని చేయిస్తుంది. కాబట్టి అలా వచ్చే పాపంతో నీ లోపల ఉన్న ఆత్మకు కూడా ఆ పాపం అంటే ఆ ఆత్మకు కూడా మరణం వచ్చింది. ఆదాము చేసిన పాపాన్ని బట్టి లోపల ఉన్న ఆత్మకు మరణం రాలేదు, పైన శరీరానికి మరణం వచ్చింది. కానీ ఈ శరీరంలో మరణంతో పాటు ఇంకొక పాప స్వభావం కూడా వచ్చింది కదా. ఆ పాప స్వభావం నీ చేత పాపాన్ని చేయించటం వల్ల ఆత్మకు కూడా మరణం అనేది వచ్చింది. దాన్ని రెండవ మరణం. ఇప్పుడు రెండు మరణాలు ఉన్నాయి. శరీరానికి వచ్చే మరణం ఒకటి, లోపల ఉన్న ఆత్మకు వచ్చే మరణం ఒకటి. శరీరానికి వచ్చే మరణం మనందరి ముందు జరుగుతూ ఉంటుంది, చచ్చిపోతారు, తీసుకెళ్తుంటాం, తెలిసింది కదా. ఆత్మకు కూడా ఒక మరణం ఉన్నది, దాన్ని రెండవ మరణం. అదే అగ్నిగుండం. ప్రియ స్నేహితులారా, ఈ రాత్రి మీరు తెలుసుకోవాల్సిన సంగతి, మనుషులందరికీ ఈ శరీరానికి వచ్చే మరణం గురించి తెలుసు, కానీ ఆత్మకు కూడా మరొక భయంకరమైన అగ్నిగుండం అనే మరణం ఉందని చాలా మందికి తెలియదు. దే షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్ థింగ్. తెలుసుకోవాలి ఈ సంగతిని. ఆత్మకు కూడా మరణం ఉంది. అది ఎలాగొస్తుంది? మన శరీరంలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి మనం పాపం చేస్తాము. పాపం ద్వారా వచ్చు జీతం మరణం. ఆ మరణమే అగ్నిగుండం, రెండవ మరణం అన్నారు దాన్ని. మొదటి మరణం శరీరానికి అయితే, రెండవ మరణం ఆత్మకి. ఆ రెండవ మరణాన్ని ఎవరు పొందుకుంటారో, ఆ అగ్నిగుండానికి ఎవరు వెళ్తారో రెండు చిన్న లిస్టు చూపించి నేను ముగించేస్తాను. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే, ప్రకటన 21:8, పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకాలతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అగ్ని గంధకాలతో కురిసే అగ్ని గంధకాల సరస్సు రెండవ మరణం. అక్కడ ఎవరెవరు ఉంటారు? వెలిస్తుంటారు.
నరహంతుకులంట, అవిశ్వాసులంట, పిరికివారంట, అసహ్యులంట. అంటే పిరికివారంటే ఏంటి? పాము చూసి భయపడేవాళ్ళు ఇది కాదు, బల్లిని చూసి ఇది కాదు. అంటే రక్షణ నిజమైన దేవుణ్ణి ఎరిగి కూడా, తెలుసుకొని కూడా, మనకు క్లియర్ కట్గా అర్థమైపోయి కూడా మనం ఆయన నమ్ముకోవటానికి మా కులం ఏమనుకుంటుందో, మా బంధువులు ఏమనుకుంటారో, మా ఊళ్ళు ఏమనుకుంటారో, మా జాతి ఏమనుకుంటుందో అని భయపడి రక్షణ పొందకుండా ఉండేవాళ్ళు ఉన్నారు చూసారా, పిరికివారు. అలాంటి వారు కూడా అగ్నిగుండానికి వెళ్తారు అని చెప్తుంది. అబద్ధికులు, విగ్రహాదికులు, మాంత్రికులు, వీళ్ళందరూ రెండవ మరణానికి వెళ్తారు. ఇదంతా పాపాలు అన్నమాట ఇవన్నీ. అలాగే 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9-10 వచనంలో కూడా చూస్తే, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి చారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోభులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కారు. అంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు వీళ్ళు. అంటే ఎక్కడికి వెళ్తారు అని అంటే నెక్స్ట్ ఆప్షన్ అగ్నిగంధకాల సరస్సులోనికి వెళ్ళిపోతారు. జీవితాంతం యుగయుగాలు ఆ అగ్నిగంధకాల సరస్సులో వారి ఆత్మ కాలుతూ ఉంటుంది. అదే రెండవ మరణం. అంటే ఇక మానవ జాతిలో ఉన్న పాప స్వభావాన్ని బట్టి ప్రతి మనిషి భూమి మీద పాపం చేస్తున్నాడు. చిన్నపిల్లలు మొదలుకొని ప్రతి వ్యక్తిలో పాపం ఉంది. అంటే రేపొద్దున చనిపోతే ప్రతి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది? ఈ గండంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మానవ జాతికి పొంచి ఉన్న భయంకరమైన ప్రమాదం రోడ్ యాక్సిడెంట్ కాదు, కరోనా వైరస్ కాదు, ఎయిడ్స్ కాదు, అగ్నిగుండం అనే ప్రమాదం పొంచి ఉన్నది. Nobody can save you out of the hellfire. Nobody can save you. దీని నుంచి రక్షించాలంటే ఆ పరమాత్ముడే జోక్యం చేసుకొని వస్తే తప్ప, నీ పాపానికి విరుగుడు జరిగితే తప్ప, నీ పాపానికి ప్రాయశ్చిత్తం జరిగితే తప్ప నిన్ను రక్షించగలిగిన శక్తిమంతుడు, సమర్థుడు భూమి మీద మానవ జాతి చరిత్రలో ఎవడు లేడు. నీకు రోగం ఉంటే ఏమయ్యా, 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాధపడతావు. నీ రోగాన్ని బట్టి నువ్వు నరకానికి వెళ్ళవు. ఒక కన్ను లేకపోతే ఏంటి, ఒక చెయ్యి లేకపోతే ఏంటి, ఒక కాళ్ళు లేకపోతే ఏంటి, నీకు క్యాన్సర్ ఉంటే ఏంటి, నీకు పెద్ద పుండు ఉంటే ఏంటి, నీకు షుగర్ ఉంటే ఏంటి, ఇవేమి నేను నరకానికి వెళ్తే ఈ కొంతకాలమే బాధపడతాయి. కానీ రేపు పొద్దున్న నరకాన్ని అగ్నిగుండం వెళ్తే యుగయుగాలు కాలుతావు. దానికి అంతమే లేని కాలం అది. అక్కడి నుంచి నిన్ను రక్షించడానికి యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చాడు. రక్షణ నువ్వు పొందాలి. రక్షింపబడకపోతే దేని నుంచి రక్షింపబడట? ఆ అగ్నిగుండం నుంచి రక్షింపబడట. అగ్నిగుండం నుంచి రక్షించబడాలి అని అంటే మనలో ఉన్న పాపానికి విరుగుడు జరగాలి, మన పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలి. ప్రాయశ్చిత్తం జరగాలంటే పరిశుద్ధమైన రక్తం నీ కొరకు కార్చబడాలి. అందుకే దేవుడే నరవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం కలువరి శిలువలో రక్తాన్ని కార్చాడు. ఆ రక్తము క్రిందకు వచ్చిన వారందరూ రక్షింపబడతారు. ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు రక్షింపబడతారు. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన రక్షింపబడతారు. దేవుడేమో నిన్ను భయంకరమైన రేపు పొద్దున నువ్వు చచ్చిపోతావు కాబట్టి ఎట్టాగు తిందాం, తాగదాం, ఎంజాయ్ చేద్దాం, డీజే మోగిద్దాం నువ్వు అనుకుంటున్నావు పిచ్చోడా. రేపు పొద్దున అగ్ని ప్రమాదం పొంచింది నీకు. దాని నుంచి రక్షించాలి, అది ఆలోచించట్లేదు నువ్వు. అందుకే మానవులు ఆలోచన విధానం ఎలాగుంటే, అరే రే ఇదేంటి, ఈ మాయలో పడిపోయి, ఈ లోకపు మాయలో పడిపోయి, ఈ తిండి తిప్పలనుకుని జీవితాన్ని దాని గురించి ఆలోచించట్లేదు ఇతను. కాబట్టి నేనే వీడి దగ్గరికి వెళ్ళి వీడిని ఎట్లాగైనా సరే, నా బిడ్డ నేను సృష్టించిన కుమారుడు వీడు, అగ్నిగుండంలో వీడు యుగాలు కాలటం నాకు ఇష్టం లేదు. కాబట్టి దేవుడు ఆలోచించి పరలోకం నుంచి దిగి వచ్చి నీ కోసం నా కోసం పవిత్రమైన రక్తాన్ని కార్చాడు. ప్రియ స్నేహితుడా, యేసయ్యను నువ్వు నమ్మగలిగితే, యేసు రక్తాన్ని నువ్వు నమ్మగలిగితే, ప్రభువా నేను పాపిని నువ్వు అనగలిగితే నీ పాపానికి విరుగుడు విరిగిపోదు. నువ్వు ఎంత ఘోర పాపివైనా, ఎంత భయంకరమైనటువంటి వ్యభిచారివైనా, త్రాగుబోతువైనా, ఎవడమైనా సరే యేసయ్యను ఒక్క మాట నువ్వు అడగగలిగితే ఈ రాత్రి దేవుడు నిన్ను పాప జీవితం నుంచి విడుదల కలుగు చేస్తాడు. నీ జీవితం మారిపోతుంది. నువ్వు ఇక్కడ కలెక్టర్ అవుతావో, డాక్టర్ అవుతావో, ఎవరో ఇంజనీర్ అవుతావో, ఏమన్నావు. ఇదంతా కడుపు కోసం మనం 4 సంవత్సరాలు భూమి మీద పిల్లా జిల్లలతో మంచిగా బ్రతకడం కోసం చేసే ఉద్యోగం. కానీ మన అసలు గోల్ ఏంటో తెలుసా? పరలోకాన్ని స్వతంత్రించుకోవటం, నరకాన్ని తప్పించుకోవటం. అందుకే చివరికి ఒక్క మాట 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 3వ వచనాన్ని చూస్తే, 2 కొరింథీ 6:3, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రియ స్నేహితుడా, ఇదే రక్షణ దినం బైబిల్ చెప్తుంది. ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. వాయిదా వేసుకుంటూ పోతే మన జీవితానికి గ్యారంటీ లేదు. మనం ఎప్పుడుగా బ్రతుకుతామో తెలియదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను కదా, నాకేమవుతుంది అనుకోవద్దు. ఎంత ఆరోగ్యంగా ఉన్నా కూడా
తప్పని ఎగిరిపోయినటువంటి గాల్లో కలుసుకున్న జీవితాలు ఎన్నో ఉన్నాయి. దేవుడు నీకు ఇచ్చిన దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనం ఎంత ఘోర పాపమైనా దేవునికి విరుద్ధంగా మనం బ్రతుకుతున్న మన జీవితాల్లో ఉన్నా దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు కాబట్టి భూమి మీద మనం ఉన్నాం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మన స్వశక్తి వల్ల స్వజ్ఞానం వల్ల కాదు, మనిషి బ్రతుకు దేవుడు చెప్తాం. పుట్టించిన వానికే తీసేసి అనుకోం. మనం ఇంకా బ్రతుకున్నామంటే, ఈ అవకాశం ఈ సువార్తను మనం వినగలుగుతున్నామంటే దేవుని కృప నీ పైన మెండుగా ఉంది. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇంకా నిన్ను మార్చాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు గనుక అది గ్రహించగలిగితే, యేసు ప్రభువారిని నీ హృదయంలోకి నువ్వు ఆహ్వానించగలిగితే నీ జీవితం మారిపోతుంది, నీ బ్రతుకు మారిపోతుంది. ఇంకా నిశ్చయంగా నువ్వు బ్రతకొచ్చు. భూమి మీద బ్రతికినంత కాలం ఏసే రక్తం నీ మీదకి వచ్చేస్తే ఇక నువ్వు నిశ్చయంగా బ్రతకొచ్చు. నువ్వు ఏ జమాన చేసుకుంటావు కాక, ఏ క్షణాన కళ్ళు కూసిన ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది. నేను అగ్నిగుండాన్ని తప్పించుకున్నాను, ఏసే రక్తాన్ని ఆశ్రయించాను, నాకు ఇక డోకా లేదు. ఏ క్షణాన్ని చనిపోయినా ఆ నిత్యరాజ్యం ఆ దేవుని ఎదుట కలకాలం యువైకాలు ఆనందాలు సంతోషంతో అక్కడ ఉంటాను అనే గొప్ప నిరీక్షణ మన హృదయం నిండా ఉంటుంది. దేవుడు ఇట్టి మంచి మనస్సు మనకందరికి అనుగ్రహించును గాక.